సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్న యువ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ రక్షణ హక్కులు దక్కాలంటే సంఘటిత పోరాటాలే ప్రధాన ఆయుధమని తెలంగాణ యంగ్ వర్కర్స్ కన్వీనర్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాల కారణంగా యువ కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సిఐటియు జిల్లా కమిటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న యంగ్ వర్కర్స్ జిల్లా సదస్సు సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యంగ్ వర్కర్స్ కన్వీనర్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ దేశంలోని అసంఘటిత రంగ యువతలో అత్యధిక మందికి కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అందడం లేదన్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, పని గంటల పెంపు, తక్కువ వేతనాల సమస్యలపై యువత సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలపై అవగాహన పెంపొందించుకుని హక్కుల సాధన కోసం ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి బలమైన కార్మిక ఉద్యమాల నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. నిరుద్యోగం యువత భవిష్యత్తుకు సవాల్గా మారిందని అన్నారు. నిరుద్యోగం, అస్థిర ఉద్యోగాలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని అన్నారు. కార్మిక చట్టాల అమలులో నిర్లక్ష్యం కారణంగా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. యువత కార్మిక సంఘాల్లో చేరి హక్కుల సాధన కోసం ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం జిల్లా స్టీరింగ్ కన్వీనింగ్ కమిటీ 15 మందితో ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా చినపాక లక్ష్మీనారాయణ, కో కన్వీనర్లుగా ఎం రవినాయక్, భీమగాని గణేష్, మరో 12 మంది సభ్యులను ప్రకటించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలి సత్యనారాయణ, భీమగాని గణేష్, బండారి మధు, గంజి రాజేష్, ఏర్పుల శ్రవణ్, కొండల్ రాజు, పోకల శశిధర్, నరేష్, భాగ్యరాణి తదితరులు పాల్గొన్నారు. యంగ్ వర్కర్ స్టీరింగ్ కమిటీ సిఐటియు నల్లగొండ జిల్లా సదస్సు ఈరోజు నల్లగొండలో జరిగింది. సదస్సు ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో యువ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించాం. ఈరోజు భారత ప్రభుత్వం ఏదైతే కార్మికుల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఆ మతతత్వ విధానంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద, కార్మిక వర్గ జీతభత్యాల మీద, కార్మికుల యొక్క హక్కుల మీద ఈరోజు మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దానికి భారత ప్రభుత్వం తలొక తప్పదు. దానికోసం మేము ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 రోజున జరిగినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా సిఐటి ప్రతినిధి చేస్తూ అవుతుంది. దాంట్లో యువ కార్మికులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము ఈరోజు సదస్సు ద్వారా మేము నిర్ణయం చేయడం జరిగింది. దానిలో అందరూ కూడా ఈ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి యువ కార్మికులు, యువతులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు నల్గొండలో నిర్వహించడం అనేది జరిగింది. ఈ సదస్సులో కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 15th ఆగస్టు రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పి, అదే రకంగా రేపు 9వ తారీఖు క్విట్ ఇండియా డే సందర్భంగా జైలు బరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వడం అనేటటువంటి జరుగుతోంది. ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలతో పాటు కార్మికులు నిరుద్యోగం ఇట్లాంటివి బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నిజ వేతనాలు పడిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ నిజ వేతనాలు పడిపోయినటువంటి సందర్భాల్లో కార్మికులకు ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని చెప్పి, దానికి యువ కార్మికులందరూ కూడా సిద్ధంగా ముందుకు రావాలని చెప్పి కోరుతాం. యంగ్ వర్కర్స్ జిల్లా సదస్సు జయప్రదంగా నల్గొండ సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సదస్సులో నల్గొండ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఒక పెద్ద ఎత్తున కార్మిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి యువత పోరాడాలని చెప్పి ఈ సదస్సులో నిర్ణయించాం. ముఖ్యంగా ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తారీఖున మొత్తం దేశంలో మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరుగుతున్నటువంటి ఉద్యమానికి కాక్రోచ్ పార్టీ కూడా కలిసి రావాలని మా యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ తరఫున, సిఐటి తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది. ఈ దాడికి వ్యతిరేకంగా మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి యంగ్ కార్మికులను కలుపుకొని చైతన్యం చేసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడమే సమావేశం ఉద్దేశం. రాబోయే కాలంలో ఈ రకమైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.